ఇక్కడ వందే భారత్ మూవీ టైటిల్కి నా జోహార్లు భయ. ఈ వందే భారత్ అనేది టైటిల్కి నా జోహార్లు, కానీ సినిమా మటుకు వందే భారత్ లాగా లేదు భయ. ఇది అర్థమైందా? ఫస్ట్ ఆఫ్ ఆల్ థింగ్ ఇదే. సో ముగ్గురు ముస్లిం లేడీస్ని నేను చూసాను. వాళ్ళని తర్వాత నేను వాకప్ చేశాను. ట్రైలర్ చూసిన తర్వాత వాళ్ళని రెక్టిఫై చేసి వాళ్ళు హిందూస్ అని అర్థమైంది నాకు. వాళ్ళు అసలు బొట్టు పెట్టుకుంటారు. హౌ ఇట్ ఈస్ పాసిబుల్? అసలు ఇది తప్పు కదా? ఈరోజు ఎలక్షన్స్ టైము. సో నెక్స్ట్ ఎలక్షన్స్ ఇలాంటివి తీయడం సరిగా. సార్ మీరు ఎవరు? నేను ఎవరని కాదు, నేను కూడా సినిమా చూసా. ఇప్పుడు అక్కడ మీరు చూసారు సినిమా? చూసాను కదా చెప్పారు. మీరు బయట వాకప్ చేసినవని కదా, అంటే పక్కన ఏం మనుషులు ఏం చెప్పారు? పక్కన మనుషులు. సో ఇదే సీన్ కదా, అదే కంటిన్యూషన్. మళ్ళీ ఒక సీన్ ఉంటుంది. ఒక హీరో ఎంట్రీ అయిన తర్వాత హీరో సమ్ క్యారెక్టర్ ఎంట్రీ అవుతుంది. ఆ క్యారెక్టర్తో పాటు ఒక ముస్లిం లేడీ ఎంట్రీ అవుతుంది. మరి ఆ లేడీ కూడా పుట్టి పెట్టియచ్చు కదా, మరి ఎందుకు పెట్టలేదు? సో ఏం చెప్పాలనుకుంటున్నాను? సమాజం సీన్ అయిపోయింది కదండి, సీన్ అయిపోయింది. పక్కన వాళ్ళు మత సామరస్యం, అంటే ఒక మతాన్ని ఒక మతం దాని 2 సెకండ్స్ బిట్కి జస్ట్ మళ్ళీ ఇట్లా యాడ్ వాళ్ళు ఏం చెప్తారు? అందరు కలిసి ఉండాలంటున్నారు. కలిసి ఉండాలి అంటున్నారు. మరి హిందువులతోటి బోర్కా వేసుకుని తిరుగుతారా? హిందువులు వేసుకుంటారా? బోర్కా వేసుకుంటారా హిందువులు? హిందువుల అమ్మాయి ముస్లింస్కి బొట్లు పెట్టడానికి కరెక్ట్ కాదు. పెట్టలేదండి, వాళ్ళు కావాలని. లేదండి, నేను ఒకటే చెప్తున్నా, ముస్లింస్ బొట్లు పెట్టుకోకూడదు. మీరు సినిమాలలో చూపించడం కరెక్ట్ కాదండి. మరి హిందువుల అమ్మాయిలకి బోర్కా వేసి చూపించండి. యూట్యూబ్ చిల్లర యొక్క పబ్లిసిటీ సార్ ఇది. యూట్యూబ్లో వ్యూస్ కోసం ఏం చేస్తారు తెలుసా? వేషాలు మార్చి చేస్తారు. దాని తర్వాత సినిమా పూర్తిగా చూసి మాట్లాడండి సార్. ఇక్కడ మనం ఆ బిట్టు పట్టుకొని వాళ్ళు ఎవరికి ఎక్స్పోజ్ చేయడం సార్. ఇంకొకటి నేను అనట్లేదండి. ఎట్లా అంటారు సార్? సినిమా చూసి మాట్లాడమని. సార్ అన్నం ఉడికిందా లేదా అనేది ఒక మెతుకు చాలు. అర్థమైందా? మీరు ఒక్క సీన్ మీద ఎందుకు మాట్లాడతారు? అన్నం ఉడికిందని అన్ని బట్టి పిసుకుతావు. నేను ఒక మాట చెప్తాను. కాదు, అన్నానికి పిసికిన తినేటప్పుడు మొత్తం కడిపి ఉడికిందే తింటావు. చెప్పింది నువ్వు సినిమా ఎలా ఉంది? అన్ని కూరలు వేసుకోవాలి, పచ్చడి వేసుకోవాలి, నెయ్యి వేసుకోవాలి, అన్ని వేసుకుంటుంటావు కదా. అట్లనే పూర్తిగా చూడు. లాస్ట్ కి ఇచ్చిన మెసేజ్ ఏంటి చూడమ్మా. తమ్ముడు ఇట్లా, నువ్వు ఇట్లా అన్న. ట్రైలర్ రోజు చాలా రేజ్ అయ్యిండు. మనం ఏం చెప్పినాం? సినిమా రిలీజ్ రోజు రా, సినిమా చూసిన తర్వాత మాట్లాడాను. ఇప్పుడు చూసాడు. ఇప్పుడు ఒక నిమిషం, మీరు సినిమా చూసి దానికి రివ్యూ చెప్పగలిగే అంటే సినిమా చూసి చెప్పు రివ్యూ. ఇప్పుడు సినిమా చూసావా? సినిమా చూసినా ఆ రోజు చాలా గొడవ పెట్టినావు కదా. సీన్లు చాలా బ్రహ్మాండంగా అనిపించింది. ఉన్నమాట ఎందుకు అంటే బ్రహ్మాండంగా చెప్పని ఇండియా గురించి తీసినప్పుడు అమ్మడం అర్థమైందా? ఇప్పుడు సినిమా ఇదే దీని రోజు ట్రైలర్ రోజు ఇదే మంచితో గల్ల పట్టుకొని కొట్లా అర్థమైందా? గల్ల పట్టుకొని కొట్లా అన్న. ఫ్లాగ్ కి రెస్పెక్ట్, ఫ్లాగ్ పక్కన పెట్టు. అర్థమైందా? ఫ్లాగ్ పక్కన పెట్టు. ఫ్లాగ్ కి రెస్పెక్ట్, పక్కన పెట్టు. ఇండియా సినిమా నీకేం నచ్చింది చెప్పు. సినిమా చూసావు కదా, నీకేం నచ్చింది చెప్పు నాకు. అన్న కొన్ని సీన్లు నాకు చాలా మంచిగా అనిపించింది అన్న. ఎందుకంటే లాస్ట్ లా మన రీసెంట్ గా 2007 లో బాంబ్ బ్లాస్ట్ జరిగితే దాని గురించి నిజంగా చాలా మందికి తెలియదు. ఈ సినిమాలో చూపించడం చాలా నాకు మంచిగా అనిపించింది. అరే దాంట్లో కూడా ఎంతో మంది చనిపోయినారు. మనమంతా ఇండియన్స్ అందరం. మనమల్లా ఆ కులం ఈ కులం కాదు, ఎవరి కోసిన రక్తమే, మనమంతా ఇండియన్స్ అని కొన్ని సీన్లు నచ్చినాయి అన్న. కొన్ని సీన్లు నాకు కూడా బాధ అనిపించింది. ఆ రోజు బాధ అనిపించింది అని చెప్పినా కదా. ఆ బాధ గురించి అయితే నేను దాని అయితే ఖండిస్తా. ఇంకొకటి, నీకు ఆ సీన్లు వచ్చినాను, అన్ని మతాల వాళ్ళు చనిపోయారు అంటున్నావు, కానీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు విన్ అయితే మన ఇండియాలో ఉన్న ముస్లిమ్స్ చప్పట్లు కొడతారు, స్వీట్లు పంచుతారు అని చెప్పడం తప్పు కాదా? కుల మతాలకి భేదం లేకుండా అందరూ కలిసి ఉన్నామన్నారు అని చెప్పారు. కొంతమంది ఉన్నారని చెప్పామంతే, అలా అందరూ కాదు. అదే హీరోనే ముస్లిము, మెసేజ్ ఇచ్చినోడే ముస్లిము, మరి అక్కడ ముస్లిం అది ఎందుకు అడగట్లేదు? లాస్ట్ లో ఒక సీన్ లో మాత్రం హీరోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు హీరోని ముస్లిం గా బ్యాడ్ గా చూపించి లాస్ట్ లో ఒక్క సీన్ అట్లా తిప్పేస్తే సరిపోదు కదా. మేము చూసే వాళ్ళందరూ ఏమనుకోవాలి, ఎంత ఫీల్ అవ్వాలి మేము? సస్పెన్స్ కదండి. లాస్ట్ లో ఒక్కసారి మంచి. ఇంకొకటి 30% రిజర్వేషన్ ఉన్న దానికోసం మీరు రిజర్వేషన్ క్యాన్సిల్ చేయాలి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని తప్పు పట్టారు మీరు, అది ఖచ్చితంగా తప్పు. పెద్ద పెద్ద పోస్టుల్లో ఉండి
ఎవరైతే ఆల్రెడీ రిజర్వేషన్ ఉపయోగించుకున్నారో వాళ్ళు వాళ్ళ పిల్లలకి రిజర్వేషన్ లేకుండా మిగతా వాళ్ళకి ఇస్తే అదే క్యాస్ట్ లో ఉన్న మిగతా వాళ్ళు బాగుపడతారని చెప్పారు. అలా 70% హిందువులకి రిజర్వేషన్ ఉంది, 30% మాత్రమే దళితులకి రిజర్వేషన్ ఉంది. ఆ 30% లో కూడా మీకు ఎందుకు బాధ? మీకు ఎందుకు బాధ? టాలెంట్ ఉన్నోడికి అవకాశం ఇవ్వండి. 30% స్పెషల్ రిజర్వేషన్, మిగతా 70% అందరికి కామన్ గా బాగు అది. ఆ మిగతా 30% లోనే కదా ఇచ్చేది. తెలుసా నీకు? మరి సినిమా ఎట్లా తప్పు చూపిస్తావు? ఒకసారి ఐఏఎస్ కేటగిరీ ఇప్పుడు గ్రేడ్ కి వెళ్ళే కొద్ది గ్రూప్ 1 గ్రూప్ 2 ఆఫీసర్ పిల్లలకు రిజర్వేషన్ అనేటువంటి ఉండదు. అర్థమైందా నీకు? మరి దాన్ని ఎట్లా చూపిస్తారు? ఐఏఎస్ పిల్లలకు రిజర్వేషన్ ఇస్తారు, ఐపీఎస్ పిల్లలకు రిజర్వేషన్ ఇస్తారు అనేటువంటిది. ఐఏఎస్ ఐపీఎస్ సంగతి పక్కన ఆ scene చెప్పారు దాంట్లో. ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పెద్ద క్యాడర్స్ లో ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ కి వాళ్ళ పిల్లలు అనుభవించకూడదని చెప్పారు అంతే. వాళ్ళకి కాకుండా వాళ్ళు మిగతా వాళ్ళకి అనుభవించలేరు ఇస్తే తెలుసా నీకు? వాళ్ళ కింద ఎవరు చెప్పారా బాబు? వాళ్ళ కింద చాలా మంది వాళ్ళు ఉన్నారు. ఓసీ కిందికే వస్తారు తెలుసా వాళ్ళు నీకు? ఐఏఎస్ ఒకసారి ఐఏఎస్ కొట్టిన తర్వాత మన పిల్లలు రిజర్వేషన్ లో ఉన్న 30% రిజర్వేషన్ లో ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరు కూడా పెద్ద ఆఫీసర్ లేరు. అందరూ కూడా చిన్న చిన్న ఆఫీసర్లు, చిన్న చిన్న జాబులు. ఆ చిన్న చిన్న జాబులు కూడా ఇలాంటి సినిమాలు చూపించి తొక్కేయాలి అని చూస్తున్నారు. చూడండి, ఈ సినిమాని నేను బాయ్కట్ చేస్తున్నా. ఖచ్చితంగా ఈ సినిమాని బాయ్కట్ చేయాలి. ప్లీజ్ బాయ్కాట్ దిస్ మూవీ. ప్లీజ్ బాయ్కాట్ దిస్ మూవీ. అదర్వైజ్ వీ విల్ గెట్ ఏమండి కోర్ట్ నుంచి సినిమా చూసి మాట్లాడండి. బాయ్కాట్ చేయాలనుకున్నాడు చేయండి. సినిమా చూసి బాయ్కాట్ చేయాలనుకున్నాడు చేయండి. జేబులు జాగ్రత్త. ఈ మూవీ చూసి నాకు అర్థమైంది ఏంటంటే ఇట్లానే కొట్టుకోవద్దు, మొత్తం అందరం కలిసి ఉందామని చెప్పి ఈ మూవీలో నాకు అర్థమైంది. అర్థమైందా? దయచేసి వద్దు. అందరం కూడా భారతీయులు కలిసి ఉందాం. వాళ్ళ అభిప్రాయం వాళ్ళది. భారతీయులు కలిసి ఉందాం. చక్కగా ఈ మూవీ మీరు చూడండి, మేము చూసాం, అందరూ చూడి ఫైనల్ డెసిషన్ అండి, అందరూ కలిసి ఉండండి అని చెప్తున్నాం. భయ్య ఏమనుకోవద్దు, జస్ట్ మీ ఒపీనియన్ కూడా తీసుకుందాం. అందరూ ఒపీనియన్ సినిమా బాగోలేదని మేము అంటలేదు భయ్యా, సినిమా చాలా బాగుంది. కానీ అందులో 2-3 పాయింట్స్ మాకు బాధాకరంగా ఉంది. కాబట్టి మీరు ఖచ్చితంగా సినిమాలో 2 పాయింట్స్ కట్ చేయండి, లేదా సినిమాని మార్చి మళ్ళీ తీయండి అంతే. సినిమా అయితే బాగుంది, డైరెక్షన్ బాగుంది, కానీ 2-3 సీన్లు అయితే నాకు నచ్చలేదు. నేను దానికోసం ఖండిస్తున్నా. సినిమాలు కట్ చేయండి. సెన్సార్ వాళ్ళు చూసి జాగ్రత్తగా